అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విజ్దే ఫ్యాషన్స్. ఈరోజు మీకోసం బ్యూటిఫుల్ మరియు క్రియేటివ్ కస్టమైజింగ్ 3D బ్యాంగిల్స్ చేద్దాం రండి. సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది. ఫస్ట్ మనకు కావాల్సింది ప్లెయిన్ బ్యాంగిల్స్, సిల్క్ థ్రెడ్ ఆర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్, ఫెవికల్, గ్లూ, సిజర్, కుందన్ స్టోన్స్. మెటీరియల్ సింపుల్గా ఉందని మాత్రం అనుకోవద్దు. సింపుల్గా ఉన్నా కానీ బట్ అవుట్పుట్ చాలా చాలా క్లాసీగా వస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇలాగ బుక్ ఆర్ ప్యాడ్ తీసుకొని సిల్క్ థ్రెడ్ తీసుకొని నేను చేసిన డిజైన్కి అయితే 110 రౌండ్ చేసుకొని ఒక మంచి దగ్గర సెక్యూర్గా కట్ చేసుకొని ఇట్లా మంచిగా గ్లూ అప్లై చేసుకోవాలన్నమాట. గ్లూ అప్లై చేసుకున్న తర్వాత బ్యాంగిల్స్ తీసుకొని గమ్ అప్లై చేసి ఈ సిల్క్ థ్రెడ్ని అక్కడ ఫిక్స్ చేయాలన్నమాట. ఒక 10 minutes వదిలేసినామనుకో మంచిగా డ్రై అవుతుంది, ఈజీగా వ్యాప్ చేసుకునేకన్నమాట. థ్రెడ్ను నీట్గా టైట్గా గ్యాప్ లేకుండా వైట్ చేయాలి. ఇలాగ కంప్లీట్గా కవర్ చేస్తూ బ్యాంగిల్ని నీట్గా వ్యాప్ చేసుకుంటూ రావాలి. నీట్గా వ్యాప్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం సెక్యూర్ కోసం గమ్ అప్లై చేసి మంచిగా సెక్యూర్ చేసుకోవాలి. అది కూడా ఒక 5 minutes వదిలేస్తే డ్రై అయిపోతుంది అనమాట. మిగతా రిమైనింగ్ అన్నీ వ్యాప్ చేసుకునే లోపల ఇది డ్రై అయిపోతుంది అనమాట. డ్రై అయిపోయిన తర్వాత ఇట్లా మంచిగా కలర్ఫుల్గా లుక్కి రెడీ అయిపోతుంది అనమాట. తర్వాత ఇవన్నీ ఇట్లా ట్రై చేసుకున్న తర్వాత డ్రైకి వదిలేస్తాం కాబట్టి ఒక 10 minutes డ్రై వదిలేసేయండి. తర్వాత ఇలా మనం గ్లూ అప్లై చేసి కుందన్ స్టిక్ చేసుకుంటూ రావాలా. నేను చేసే డిజైన్స్కి ఇట్లా అప్లై చేసుకుంటూ నీట్గా అప్లై చేసుకుంటూ రావాలన్నమాట. ఇట్లా నేను ఒక 4 బ్యాంగిల్స్ తయారు చేసుకున్న సైడ్ బ్యాంగిల్స్ ఇవి అన్నమాట. తర్వాత ఇంకొక డిజైన్ ఉందన్నమాట. అది వచ్చి స్క్వేర్స్ తీసుకొని పింక్ కలర్ రౌండ్స్ 2 స్క్వేర్ పింక్ రౌండ్ కూడా పింక్ తీసుకొని అది అప్లై చేసుకుంటూ రావాలి. అలా అది కూడా నేను ఒక 4 బ్యాంగిల్స్ చేసుకున్న తర్వాత ఇలాగ గ్లూ అప్లై చేసుకొని కుందన్ స్టిక్ చేసుకొని రిమైనింగ్ అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. చాలా ఎలిగెంట్ లుక్ కనిపిస్తుంది కదా. ఇప్పుడే చూడండి, చాలా పింక్ గ్రీను సూపర్ ఎలిగెంట్గా ఉంటుంది. ఇవన్నీ యాడ్ చేస్తుంటే బ్యాంగిల్ ట్రెడిషనల్ లుక్ వస్తుంది కదా. ఇది దేనిలోకన్నా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట. ఫెస్టివల్ అవుట్ఫిట్స్కి అయినా కానీ అంతా మనం స్టిక్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 10 hours అన్న గ్లూ డ్రై అయ్యేకి మనం వదిలేయాలన్నమాట. ఒక ఫ్యాన్ కింద పెట్టేసి డ్రై చేసుకోవాలి ఒక 10 hours. చూడండి, ఒక ప్లెయిన్ బ్యాంగిల్ని కస్టమైజ్ చేసి మనం దేనిలోకైనా మ్యాచ్ చేసుకోవచ్చు. శారీస్, లెహంగాస్, సింపుల్ అవుట్ఫిట్స్ దేనికైనా కూడా మనము మ్యాచ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది చూడండి. సో ఫ్రెండ్స్, ఇదే DIY కస్టమైజ్డ్ థ్రెడ్ బ్యాంగిల్స్ నేను చేసినది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. డోంట్ టు ఫర్గెట్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ క్రియేటివ్ ఐడియాస్. నెక్స్ట్ వీడియోలో వేరే యూనిక్ డిజైన్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.